తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి. కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూడి గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప? కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాట పాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే, మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట 1000 చీమలు పడతాయి, కాకి తెస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్ద ఆయనకు ఒక్క మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుక్కురండి. అన్ని ఎంతకాలం చెప్పుకు తిరుగుతావు? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. మంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదుమరాయిలా నించుంటారేమిటండి? ఇప్పుడా వచ్చేది? ఏ, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చానంటావు? నేనే చెప్పాలా? ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి, రాలిన పువ్వులు చెబుతాయి. మీకు ఊపిరి ఆడకపోతే కాపాడేదెవరు? ఇక నా పాపరా, నేనేం చెప్పినా మీకు నవ్వులాటగానే ఉంటుంది. నిజమండి, మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మన ఇద్దరికి ఇప్పుడు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనం మరి
నాన్నగారు, ఈ అమ్మాయి లలితని. ఏ అంటుకోవచ్చుగా? ఎలాంటి ఇల్లుది? చూడు గాయత్రి, పూజ గదిలో మీ అత్తయ్యకి ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని. ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది, నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను. అలాంటి ఈ ఇంట, లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్యా సూర్య, ఇలాంటి పని చేసావు? ఏమిటొదినా? లలిత ఒక హరిజన్ అమ్మాయని నాతో చెప్పలేదే. ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉందొదినా. అదొక పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది. అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను. అంతే. అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా, కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావు వదినా? నీ విషయంలో ఆ పిల్ల హరిజనుల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి మొక్క లాంటి చెల్లెలుంది. సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లిని. బాబు సూర్యం, నన్ను క్షమించు. ఈ విషయంలో ఇంకేం మాట్లాడుకో. కొడుకు లేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇటు తిరగండి. మూగబ్బాయి కదా అని మృదంగం నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తెరైన ఆ మూగ నోటితో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి. మీ తమ్ముడు ఇప్పుడు అత్తెరి అరిజిన అమ్మాయిని పెళ్లాడితే తప్పేమిటి అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేమిటి? ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి పడిపోయండి. ఆసుపత్రికి తీసుకెళ్ళండి గారు, కార్లో తీసుకెళ్తారండి. బండుందిగా, బండ్లో అయితే ఆలస్యం అయిపోతుందండి, రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మా కచేరీకి ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లేదు. అదిగో ఆ బండి ఎక్కించారుగా మీ వాడిని. ఏమీ కాదు భగవంతుడు. నాన్నగారు, మనం సూర్యం కూర్చో. డ్రైవర్
భవానీ, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్ మ్యాన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చరిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు ఊ అనే ఒక్క మాట ఉంటే అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే అనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరు. మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశావే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దళములచే సంతోషముగా పూజింతు. తులసి దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు, తల్లా వచ్చిన వారి అబ్బాయిని, కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు.
బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తినుగృహ్ణంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్య. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే. అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్య, కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాజు అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్ని సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశ్వరు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశ నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తద్దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేశది కాదు. నాన్న, మీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అబ్బే, నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖులు కాదు. గురుగారు, క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకును మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తాను. సూర్యం, ఒక పని చేయి.
ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే? అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు. నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. అమ్మా ఆకలి. వదినా, సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను వదినా. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఏమండి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు, కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి, ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు. దయచేసి నన్ను ఎవరూ ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? వద్దన్నయ్య, అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా?